కొంతమందికి సిగ్గు లజ్జ ఎంత మాత్రం ఉండవేమో. చెయ్యాల్సిన పాపాలన్నీ చేసేసి ఏమీ ఎరగని అమాయకుల్లా గొళ్లకు గోపురాలకు తిరుగుతూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు. దేవుడు ఆ పూజలకు కరిగిపోయి వీరి పాపాలన్నిటినీ క్షమించేస్తాడని వీరి నమ్మకమా? కావచ్చు. అటువంటి పాపాత్ముల్లో ఫస్ట్ ప్లేస్లో ఉంటారు మాజీ మంత్రి రోజా. ఇక్కడ చూడండి, ఏమీ ఎరుగని నంగనాచిలా గుడికి వచ్చి పూజలు చేస్తున్న రోజాని. ఈవిడ గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, మినిస్టర్ నారా లోకేష్ గారిని ఎంత దారుణమైన బూతులు తిట్టారో అందరికీ తెలిసిందే. అంతేకాకుండా 100 కోట్లకు పైగా అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. తిరుమల దర్శనం టికెట్స్ విషయంలో కూడా ఈవిడ దారుణమైన అవినీతికి పాల్పడ్డారు. అటువంటి రోజా గుళ్ల చుట్టూ తిరిగి పూజలు చేసి ఆ ఫోటోలను తన యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తే క్రింద వచ్చిన నెగిటివ్ కామెంట్స్ చూడండి. ఎన్ని గుళ్ళు తిరిగినా, ఎన్ని రకాలుగా పూజలు అభిషేకాలు చేసినా నువ్వు చేసిన పాపాలు పోవు. ఏంటి, ఒక దండ తెచ్చి ముక్కలు చేసి ఫ్యామిలీ మొత్తానికి తలో ముక్క మెళ్ళో వేసినట్లున్నారు. నువ్వు ఎన్ని హోమాలు చేసినా నువ్వు అన్న మాటలకు నీ బ్రతుకు బస్టాండే. రాక్షస మనస్తత్వం ఉన్నవాళ్ళు ఎన్ని హోమాలు పూజలు చేసినా దండగా. ఎందుకంటే రావణాసురుడు కూడా ఎన్ని పూజలు ఎన్ని హోమాలు చేసినా చివరకు సర్వనాశనం అయ్యాడు. తిరుమలలో టికెట్స్ అమ్మడం అయిపోయింది, ఇంకా ఈ టెంపుల్కి వెళ్ళావు టికెట్స్ కోసం. రాష్ట్రం సంగతి ప్రక్కన పెడితే దీని అమ్మ ఈవిడ మాత్రం ఫుల్ సంపాదించుకుంది. థూ, నీ బతుకు. దండం మీరు కొనుక్కుని వేసుకున్నారా లేదా వేరే వాళ్ళు వేశారా? తిరుపతి అయిపోయిందా? ఒక్కసారి కామెంట్స్ చదవండి, మీకు అర్థమవుతుంది మీ మీద వ్యతిరేకత. మారండి మేడం, నోరు అదుపులో పెట్టుకో ఎప్పటికైనా. గాడ్ వోంట్ లీవ్ యూ సిస్టర్. ద బ్యాడ్ వర్డ్స్ యూ స్పోకెన్ ఇన్ యువర్ పొలిటికల్ టెన్యూర్, యువర్ జనరేషన్ విల్ సఫర్. కరప్టెడ్ ఎక్స్-ఎమ్మెల్యే, 100 crore ఫ్రాడ్, గాడ్ ఆల్సో కాంట్ సేవ్. సిగ్గుపడి తల్లి సెల్వమణి, ఇంకా బుద్ధి రాలేదా? పిక్స్ పెడుతున్నారు, వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, అంతా చూస్తున్నాడు. ఓడిపోతే వస్తాను అని మొక్కుకున్నావా ఏంటి గుడికి రోజా ఆంటీ?